పార్లమెంట్ సెషన్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడం ఏమంటే, నీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నట్లయితే నువ్వు రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగాన్ని రిఫర్ చేసి వచ్చి మాట్లాడాలా. నువ్వు కామారెడ్డికి వచ్చేసి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు 42% పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా పెట్టారు, చట్టబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా లేదా అని తెలియకుండా బీసీలను కేవలం మోసం చేయడానికే బిల్లు పెట్టి మోసం చేశారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేసి బీసీల ఓట్లు దండుకుని గెలుస్తున్నారు. ఖబర్దార్, మేము ఢిల్లీలో 10th రోజు మేము బీసీలమంతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలు వచ్చి ధర్నా చేయబోతున్నాయి. మేము రాహుల్ గాంధీ గారి ఇంటిని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. నీవు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంట్లో నీకు 238 మంది ఎంపీలు రేపు మద్దతు తెలిపి బిల్ పాస్ అయ్యేటట్లు మీరు సహకరించాలి. ఆర్ కృష్ణన్న గారు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఈరోజు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా జనాభాలో కులగణనలో చేసి మా మాట మాకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు సిద్ధంగా ఉండండి. వచ్చి మేము ఢిల్లీలో జరగబోయే ధర్నా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపు పార్లమెంట్ సెషన్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడం ఏమంటే, నీకు వచ్చి మాట్లాడాలా. నువ్వు కామారెడ్డికి వచ్చేసి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు 42% పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా పెట్టారు, చట్టబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా లేదా అని తెలియకుండా బీసీలను కేవలం మోసం చేయడానికే బిల్లు పెట్టి మోసం చేశారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేసి బీసీల ఓట్లు దండుకుని చూస్తున్నారు. ఖబర్దార్, మేము ఢిల్లీలో 10th రోజు మేము బీసీలమంతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలు వచ్చి ధర్నా చేయబోతున్నాయి. మేము రాహుల్ గాంధీ గారి ఇంటిని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. నీవు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంట్లో నీకు 238 మంది ఎంపీలు రేపు మద్దతు తెలిపి బిల్ పాస్ అయ్యేటట్లు మీరు సహకరించాలి. ఆర్ కృష్ణన్న గారు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఈ రోజు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా జనాభాలో కులగణనలో చేసి మా మాట మాకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు సిద్ధంగా ఉండండి. వచ్చి మేము ఢిల్లీలో జరగబోయే ధర్నా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్.